హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా విద్యుత్ శాఖ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. నోటీస్ ఫర్ స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. అలా ఇలా అంటే మనకు 3 రకాల పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మనకు విద్యుత్ శాఖకి సంబంధించిన ఐటీ ఇంజనీరింగ్కి ఉన్న పోస్టులు అయితే విడుదల చేశారనమాట. దానికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే విడుదల చేస్తా ఫ్రెండ్స్. అంటే క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే ఈ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంపార్టెంట్ నోట్స్ కానీ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇలా మొత్తం మనకి ఇది వచ్చేసరికి 6700 మెగావాట్స్కి సంబంధించి అంటే సబ్స్టేషన్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దాంతోపాటు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మనకు టేబుల్ 1 అలాగే టేబుల్ ఏ టేబుల్ బి అలాగైతే మనకు ఇచ్చాడనమాట. ఫస్ట్ టేబుల్ ఏకి సంబంధించి పోస్టులు అయితే తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించి మనకు 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మైనింగ్కి సంబంధించి 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు ట్రైనీకి అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా టేబుల్ 2 ఇలా కూడా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకపోతే మొత్తం దానికి సంబంధించి పే స్కేల్ అనమాట. అంటే మనకు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పర్ మంత్కి 56,000 నుంచి 56,000 నుంచి 77,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. సో ఇలాంటి నోటిఫికేషన్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏది 6700 మెగావాట్స్కి సంబంధించింది అనమాట. అంటే సబ్స్టేషన్ అందులో పోస్టులు ఖాళీగా ఉండే ఇదైతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే విడుదల చేసింది. ఇంకా ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్లో అయితే అలాగే ఏజ్ లిమిట్ వీటికి సంబంధించి మనకు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ అప్ టు 29 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్టుకి మీరు అర్హులే అనమాట. అంటే ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వారు అలాగే 29 సంవత్సరాలు అంటే 18 నుంచి 29 మధ్య ఎవరైతే ఉన్నారో ఏజ్కి సంబంధించి వాళ్ళందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్ చేసేటప్పుడు దానికి సంబంధించి మీ యొక్క రిజిస్టర్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ అందులో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే 2 అంటే టేబుల్ బికి సంబంధించింది. ఇది వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇది అంటే ఆ పోస్టులకు సంబంధించింది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ అయితే నేర్చుకొని ఉండాలి. దాంతో పాటు రెండో పోస్టుకు ఏది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మైనింగ్కి సంబంధించి మనకు మైనింగ్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మూడోది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్కి సంబంధించి మనకు కెమికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా టేబుల్ సికి అవి పోస్టులకు సంబంధించింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే ఏదైనా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించి అంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకపోతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మైనింగ్కి సంబంధించి ఏది కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా మూడోది ట్రైనింగ్కి సంబంధించి ఇది కెమికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సేమ్ ఇది కూడా అంతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కెమికల్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. యూసర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి
ఇంకపోతే ఎగ్జామ్ ప్యాటర్ను, ఏజ్ రిలాక్సేషన్ అన్నీ మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఏజ్ మాత్రం సేమ్ ఎక్కడికైనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఇలా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేయాలనుకున్నారనుకో, అంటే మీ మీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వెబ్సైట్లు www.dvc.gov అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఏమైనా ఆన్లైన్ చలానా ఉందా, ఈ డీటెయిల్స్ కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియోలో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది, అంటే ఆన్లైన్ చలానా అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు 300 ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడనమాట. ఇది 6th పేమెంట్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి మనకు 300 రూపీస్ అయితే నాన్ రీఫండబుల్. ఇది వచ్చేసరికి మనకైతే రిటర్న్ అయితే పడవు. 300 అయితే ఆన్లైన్ చలానా అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి, అంటే లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ కానీ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కానీ 10/4/2026, అంటే 10వ తారీఖు ఏప్రిల్ 10వ తారీఖు వరకు మీకైతే టైం ఉంటుందన్నమాట మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే.